అనగనగా ఒక తోడేలు ఒక రోజు అడవి నుండి ఊళ్ళోకి వచ్చి ఒక గొర్రెల మందలో ప్రవేశించింది. గొర్రెలతో పాటు పొద్దంతా తిరుగుతూ ఉండేది, కానీ వాటికి హాని తలపెట్టేది కాదు. ఆ గొర్రెల కాపరికి తోడేలు నడవడి నచ్చింది. నా గొర్రెలతో ఈ తోడేలు ఎంతో స్నేహంగా ఉంటుంది, వాటికి కాపలా కుక్కలాగా పనిచేస్తుంది అని మురిసిపోయాడు. ఒకరోజు గొర్రెల కాపరి పొరుగురు వెళ్ళవలసి వచ్చింది. గొర్రెలన్నింటినీ ఒక పచ్చిక బయల్లో వదిలాడు. వాటికి తోడేలును కాపలా ఉంచి దాని మీద నమ్మకంతో పొరుగురు వెళ్ళాడు. సాయంత్రానికి గొర్రెల కాపరి ఊరి నుండి తిరిగి వచ్చాడు. గొర్రెల్లోని కొన్ని గొర్రెలు చచ్చిపడి ఉన్నాయి, తోడేలు కూడా కనిపించలేదు. ఈ విషయాన్ని గొర్రెల కాపరి తన మిత్రులకి చెప్పుకుని బాధపడ్డాడు. అలా జరగడానికి కారణం నువ్వే అని తన మిత్రులు అతన్ని తిట్టారు. తోడేలు జంతువులను చంపి తినే మృగం, అటువంటి దాన్ని నువ్వెలా నమ్మావు? ఇన్ని రోజులు అది నీ గొర్రెలను ఎందుకు చంపి తినలేదంటే నువ్వు దగ్గరే ఉన్నావు కాబట్టి, అంతేగాని నీ గొర్రెలతో స్నేహం వల్ల కాదు. అవకాశం చూసి తన నిజస్వరూపాన్ని చూపించింది అని ఒక మిత్రుడు బుద్ధి చెప్పాడు. నీది ఏంటంటే దుష్టులను ఎప్పుడూ దరికి చేరదీయకూడదు. అవకాశం వచ్చినప్పుడు వారి నిజస్వరూపాన్ని చూపిస్తారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.